ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఈ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ స్టార్ట్ చేయాలి అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, ఈ ఛార్జింగ్ స్టేషన్స్ కాస్ట్ ఎలా ఉంటుంది, ఎక్కడ కొనాలి, గవర్నమెంట్ ఏమైనా సబ్సిడీ ఇస్తుందా, ఇంకా బ్యాంక్స్ లోన్స్ ప్రొవైడ్ చేస్తాయా అనే విషయాలన్నింటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ బ్యాటరీ వెహికల్స్ అనేవి విపరీతంగా పెరిగాయి. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. గవర్నమెంట్ ఈ ఎలక్ట్రికల్ వెహికల్ తయారు చేసే కంపెనీలకి సబ్సిడీలు ఇచ్చి ఎంకరేజ్మెంట్ చేస్తుంది. ఇంకా రెండోది పెట్రోల్ రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. దీనివల్ల ఈ బ్యాటరీ వెహికల్స్ వాడితే ఖర్చు తగ్గుతుందని కస్టమర్స్ కూడా ఎక్కువ ఈ బ్యాటరీ వెహికల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడడం వల్ల మనకి పొల్యూషన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అన్నింటికన్నా కస్టమర్స్ ఈ వెహికల్స్లో ఉండే ఫీచర్స్ నచ్చి ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్కువగా పర్చేస్ చేస్తున్నారు. అంటే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ సౌండ్ లేకుండా స్మూత్గా వెళ్ళిపోవడం, మైలేజ్ ఎక్కువ రావడం, ఇంకా దీంట్లో ఉండే డిజిటల్ మీటర్లో జీపీఎస్, ఛార్జింగ్, ఇంకా వాయిస్ కాలింగ్ లాంటి ఎన్నెన్నో ఫీచర్స్ అనేవి అడ్వాన్స్ ఫీచర్స్ రావడం, ఇవన్నీ కస్టమర్స్ని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి అన్నమాట ఈ వెహికల్స్ కొనడానికి. అన్నీ బాగానే ఉన్నాయి. కంపెనీలు ఎలక్ట్రికల్ వెహికల్స్, కార్స్, బైక్స్, ట్రక్స్, బస్సెస్ తయారు చేస్తూనే ఉన్నాయి. కస్టమర్స్ కొంటున్నారు, వాడుతున్నారు. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అవసరమైన ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి మనకి హైవేస్ మీద లేవు. ఇది ఒక బిగ్ ప్రాబ్లం అనమాట. ఈ ప్రాబ్లంని మనం కవర్ చేస్తూ మనం ఛార్జింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేసి మనం మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఎప్పుడైనా ఒక ప్రాబ్లం ఉంటేనే ఆ ప్రాబ్లమ్ని సొల్యూషన్ చేస్తేనే మనకి మంచి ఆదాయం వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇటువంటి టైంలోనే మనం ఛార్జింగ్ స్టేషన్స్ మంచి మెయిన్ సెంటర్లోనే హైవేలోనే పెట్టుకున్నట్లయితే మనకి మంచి ఆదాయం అనేది వస్తుంది. ఫ్రెండ్స్ మార్కెట్లో చాలా కంపెనీస్ ఈ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ని తయారు చేసి సేల్ చేస్తున్నాయి. ఈ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్లో 2 రకాల మోడల్స్ ఉంటాయి. ఒకటి ఏసీ ఛార్జింగ్ స్టేషన్, 2 డీసీ ఛార్జింగ్ స్టేషన్. ఫస్ట్ ఏసీ ఛార్జింగ్ స్టేషన్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఈ ఏసీ ఛార్జింగ్ స్టేషన్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. దానికి తగ్గట్టే వెహికల్ ఛార్జింగ్ టైం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ఒక వెహికల్ ఛార్జింగ్ చేయాలంటే కనీసం 4 నుండి 5 గంటల వరకు సమయం పడుతుంది. అలాగే దీని కాస్ట్ కూడా మనకి ఒక 50,000 రూపాయల నుండి 80,000 రూపాయల్లోనే ఈ ఛార్జింగ్ స్టేషన్ దొరుకుతుంది. అయితే ఇవి మెయిన్గా మనకి అపార్ట్మెంట్స్లోని, తర్వాత ఎక్కడైనా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ దగ్గర, డాబాస్ దగ్గర, తర్వాత షాపింగ్ మాల్స్ దగ్గర పెట్టుకోవడానికి ఇవి బాగా సూట్ అవుతాయి అన్నమాట. మెయిన్గా ఊర్లో మనకి సిటీలో ఇటువంటి పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే టైం కొంచెం ఎక్కువైనా ప్రాబ్లం ఉండదు కస్టమర్స్కి. ఈ విధంగా మనం ఈ ఛార్జింగ్ స్టేషన్ ద్వారా ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు. ఇంకా రెండోది డీసీ ఛార్జింగ్ స్టేషన్. దీని కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టే వెహికల్స్ అనేది 1 అవర్లోనే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ తీసుకొని వచ్చినట్లయితే మనకి 45 to 60 మినిట్స్లోనే అది ఛార్జింగ్ అయిపోతుంది. మనకి దీని కాస్ట్ అనేది 6 లక్షల నుండి 9 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అంటే ఇందులోని పవర్ కెపాసిటీస్ ఉంటాయి అన్నమాట. మనకి 30 కిలోవాట్స్, 60 కిలోవాట్స్, 80 కిలోవాట్స్, 120 కిలోవాట్స్. ఇందులోని ఆ కెపాసిటీ బట్టి, ఆ ఛార్జింగ్ స్టేషన్కి ఉన్న గన్స్ నెంబర్ బట్టి, అంటే కొన్ని స్టేషన్స్కి 1 గన్ ఉంటుంది, కొన్ని ఛార్జింగ్ స్టేషన్స్కి 2 గన్స్ ఉంటాయి అనమాట. దాన్ని బట్టి కూడా దీని కాస్ట్ అనేది బేస్ అయ్యి ఉంటుంది. ఇటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ మనం హైవేస్లోనే ఏర్పాటు చేసుకోవాలి. అది కూడా సిటీకి ఒక 60 కిలోమీటర్స్, 120 కిలోమీటర్స్ ఇలా ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ అవుట్ ఆఫ్ స్టేషన్ బయలుదేరే వాళ్ళు ఎవరైనా సిటీ నుండి మ్యాక్సిమం ఫుల్ ఛార్జ్ చేసుకొని బయలుదేరుతారు ఇంటి దగ్గర నుండి. వాళ్ళకి ఒక 60 కిలోమీటర్స్ కెపాసిటీ దగ్గరకు వచ్చేసరికి బ్యాటరీ అయిపోతుంది. కాబట్టి ఆ టైంలో వాళ్ళకి ఛార్జింగ్ స్టేషన్ అక్కడ అవసరం అవుతుంది. మనం మెయిన్ సిటీ నుండి ఒక 30, 45, 60, 80 ఇలా ఈ డిస్టెన్స్లో మనం ఏర్పాటు చేసుకుంటే మనకి బిజినెస్ అనేది చక్కగా రన్ అవుతుంది. ఫ్రెండ్స్ ఒక ఎలక్ట్రికల్ వెహికల్, ఫర్ ఎగ్జాంపుల్ కారు ఫుల్ ఛార్జ్ అవడానికి యావరేజ్గా 20 యూనిట్స్ పవర్ అనేది ఖర్చు అవుతుంది. దీనికి 1 అవర్ టైం పడుతుంది. మనం ఒక యూనిట్కి 25 రూపీస్ ఛార్జ్ చేసినట్లయినా ఒక కారు పైన 1 అవర్కి 500 రూపీస్ ఇన్కమ్ అనేది వస్తుంది. మనం 20 అవర్స్ అంటే రోజుకి ఒక 20 గంటలు ఛార్జింగ్ చేసినట్లయితే 20 యూనిట్ల చొప్పున 400 యూనిట్స్ అనేవి మనం సేల్ చేస్తాం అనమాట. ఇందులోని 2 గన్స్ కంటిన్యూగా రన్ అయితే 800 యూనిట్స్ అనేవి మనం మ్యాక్సిమం కేసులో అంటే ఫుల్గా రన్ అయితే, స్టార్టింగ్ స్టేజ్లో అలా ఉండదు. మనం స్టార్ట్ చేసిన కొన్నాళ్ళకి బిజీ పెరిగి మ్యాక్సిమం కేసులోనే ఒక 800 యూనిట్స్ పెర్ డేకి మనం కన్జ్యూమ్ చేయగలిగితే యూనిట్ 25 రూపీస్ చొప్పున 20,000 రూపీస్ వరకు ఇన్కమ్ వస్తుంది పెర్ డేకి. ఇందులో మనకి పవర్ ఛార్జెస్ ఒక 5,000 రూపీస్ తీసేసిన మనకి 15,000 రూపాయలు అన్నది
ఇన్కమ్ మిగులుతుంది. ఇది మ్యాక్సిమం కేసు. స్టార్టింగ్ స్టేజ్లో 200 యూనిట్స్ ఖర్చు అయినట్లయితే మనకు కొంచెం దానికి తగ్గట్టు ఇన్కమ్ వస్తుంది. లేదా ఒక 400 అయితే మనకు ఒక 7,000 రూపాయలు ఇలా ఇన్కమ్ వస్తుంది అనమాట. సో వన్స్ మన ఛార్జింగ్ స్టేషన్ స్టార్ట్ అయిన తర్వాత కస్టమర్స్ ఒక్కొక్కరు యాడ్ ఆన్ అవుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే హైవేస్ మీద తిరిగేవాళ్ళు సో పలానా దగ్గర మనకి ఛార్జింగ్ స్టేషన్ ఉంది అని మైండ్లో పెట్టుకుని ఇలా రోజుకి వెహికల్స్ పెరిగే కొద్దీ మనకి ఇంకొక ఛార్జింగ్ స్టేషన్ అవసరమైన అవ్వచ్చు. సో అటువంటప్పుడు మనం ఇంకో ఛార్జింగ్ స్టేషన్ని ఇన్స్టాల్ చేసుకొని ఎక్కువ ఇన్కమ్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది.